తిరుపతి జిల్లా సూలూరుపేట సర్కిల్ పోలీస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాష్టికాలకు అంతు లేకుండా పోయిందని, ఎలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంజీవయ్య కోరారు. దేశంలోని హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డుపై విషపు రాతలు, విషపు మాటలు చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేయడమే కాకుండా వారి మనోభావాలను కూడా దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరో నయా బీహార్ చేయొద్దు. ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పుని సరిదిద్దుకోండి. ఇకనైనా మరి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పు జరిగింది మా పక్కన, లడ్డూలో జంతు కొవ్వు లేదని, అంటే ఈ 140 ఎవరైతే ఈ ప్రసాదం తిని ఇన్ని రోజులు గత సంవత్సరం రోజులుగా మదన పడుతున్నారో వాళ్ళందరికీ మీ నోటి గుంట కూడా వస్తే ఈరోజు కోర్టులు చెప్పాయి. వాళ్ళు చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. అయ్యా చాలా మంది మదన పడుతున్నారు. అయ్యో ఇంతకాలం మడిగట్టుకున్నాను నేను, ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు మడిగట్టుకొని పూజ చేశాను, మడిగట్టుకొని శాఖాహారంగా ఉన్నాను, ఇక్కడ ఎక్కడ కలిసిందో భగవంతుడా తెలియక తిన్నానేని ప్రాయశ్చిత్త పూజ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళ మనసు శాంతించింది. మీ నోటి గుండా కూడా అదే విషయం చెప్తే, వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని మీ నోటికి ఇప్పటికైనా చెప్తే ప్రజలకు సాంతన, ప్రజలకు కొంత ప్రశాంతత. మరి దాన్ని వదిలేసి భౌతికంగా మాట్లాడిన వాళ్ళని దాడులు చేసి ఇది మంచిది కాదు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇక్కడైనా మానుకొని ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపేది చూడండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడపాలి. బడ్జెట్ చూస్తే మొండి చెయ్య ఏపీకి మొండి చెయ్య. మరి ప్రతిష్టాత్మకమైన అంటే పోలవరం కూడా 3000 కోట్లు ఇచ్చే సబ్జెక్ట్ కాదు. మరి బుల్లెట్ ట్రైన్లు అన్నారు, బుల్లెట్ ట్రైన్లకు దేవుడు ఎరుగు, కనీసం ఒక ట్రైన్ కూడా ఇవ్వాల. ఏమి ఇచ్చారు? 2000 కోట్లు అప్పు తీసుకోమని చెప్పారు. అప్పులు మీరు కేంద్ర ప్రభుత్వం ఏమో ఇవ్వాల. ఆయన 2000 కోట్లు ఇస్తే ఈయన 10,000 కోట్లు ఇస్తారు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి కాల. ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పదించారు. ప్రజల మీద భారం వేశారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు అప్పదిస్తే మరి దాన్ని రాద్ధాంతం చేసి 10 లక్షల కోట్లని 20 లక్షల కోట్లని ఎట్టబడ్డట్టు మాట్లాడి ఈరోజు మీరు చేస్తున్న పని. మరి ఈ రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఈ కార్యాలు చేస్తుంది. మేమే చేస్తున్నాం. మేమా చేసేది? మీరు అధికారంలో ఉండి మీరు రెచ్చగొట్టి మీరు విధ్వంసాలు సృష్టించి మీరు నాయకులు ఎప్పుడైనా చూసారంటే మీ చరిత్రలో చెప్పండి, ఎప్పుడైనా చూసారా నాయకులు ఇళ్ళ పైన పోయి కొట్టేది? దౌర్జన్యంగా నాయకులు మాట్లాడితే నోరెత్తే ఇంటి మీద దౌర్జన్యంగా పోయి రౌడీ ముక్కలు పోయి ఇల్లు బాగుకొట్టడం. ఇంట్లో మహిళలు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా. ఒకవేళ ఒక నాయకులు మాట్లాడినారు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, నీ ఇష్టానుసారం మాట్లాడితే పోయి పెట్రోల్ బాంబులు వేస్తే ఇల్లు తగలబెడితే ఏమన్నా అర్థం ఉందా? ఎట్టపోతా ఉన్నాం? కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.